హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ వందన. ఇవాళ వచ్చేసి కొత్త అప్డేట్ అనమాట. కొత్త అప్డేట్ ఏంటబ్బా, ఇంకా ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? సో అప్డేట్ అయితే ఎలక్షన్కి సంబంధించింది కాదండి. అంటే ఆల్రెడీ నేనైతే నా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను, చేయూతకు సంబంధించి, ఆసరాకు సంబంధించి, విద్యా దీవెనకి సంబంధించి అయితే. సో నాకు ఆ వీడియోస్ అన్నిటికీ కామెంట్స్ అయితే కింద సెక్షన్లో అడుగుతున్నాం అనమాట. ఏంటి అప్పుడే విడుదల అవుతాయన్నారు, ఇంకా ఇన్ని రోజులైనా డబ్బులు పడలేదు, మీరేమో సబ్స్క్రైబ్ చేసుకుని అంటారు, స్కిప్ చేయకుండా చూడమంటారు అనేసి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఇవాళ ఈ వీడియోతో సమాధానం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో అది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం అనమాట. అండ్ ఫస్ట్ అయితే మనకి ఎలక్షన్స్ ఉన్న కారణంగా చేయూతకు సంబంధించి, ఆసరాకు సంబంధించి, విద్యా దీవెనకి, ఈ మూడింటికి సంబంధించిన అమౌంట్ అన్నది డిలే చేయడం అయితే జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో రీజన్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అన్నది అప్పుడు అమలులో ఉండింది కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇవ్వడం వల్ల ఏదైతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో సో ఆ ప్రభుత్వానికి ఓటేస్తారన్న ఒక ఆలోచనతో ఈసీ అయితే, అంటే ఎన్నికల కమిషన్ అన్నది మనకి ఇది పథకాలకు సంబంధించి అయితే వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడైతే ఎలక్షన్స్ ముగిసాయి. ఎలక్షన్స్ ముగిసిన ఒక 1-2 డేస్లోనే మనకైతే ఈ పథకాలకు సంబంధించి అయితే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ పథకాలకి అమౌంట్ రిలీజ్ చేశారు, ఎలా రిలీజ్ చేశారు, ఎవరి అకౌంట్లో క్రెడిట్ అవుతాయి, ఎలా చెక్ చేసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి అయితే ఈ వీడియో అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకా అవసరమైన వరకు చేరుతుంది అనమాట. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో ఇంకా చాలామందికి కూడా అవసరం కాబట్టి వాళ్ళందరికీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా అనమాట. సో వైఎస్ఆర్ ఆసరా వచ్చేసి పూర్తిగా డ్వాక్రా మహిళలకు సంబంధించిందనమాట. సో మనకైతే ఆల్రెడీ ప్రీవియస్గా ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో సో దానికి సంబంధించి అయితే వైఎస్ఆర్ ఆసరా నిధులు అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అమౌంట్ అనేది 1480 కోట్లు అయితే విడుదల చేశారు నిన్ననే బటన్ నొక్కి. సో డైరెక్ట్గా ఎవరైతే డ్వాక్రా మహిళలు అప్పు కింద తీసుకున్నారో ఆ అమౌంట్ని 4 దిశల వారీలుగా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ దిశల వారీగా చేయడంలోనే ఇప్పుడు మనకి ఆసరా కింద అయితే అమౌంట్ అయితే కొంతమందికి ఆల్రెడీ అకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. అంటే నాకు సంబంధించి నేను చూసినంత వరకు అయితే అమౌంట్ అయితే చాలామంది తెచ్చుకున్నారు. సో ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అయితే నిన్న విడుదల చేయడం జరిగింది. 1480 కోట్లు అయితే ఇదివరకు బటన్ నొక్కేశారు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కాలేజెస్ ఓపెన్ అయ్యేలోపు అమౌంట్ అనేది అకౌంట్లో పడితే కొంచెం యూజ్ అవుతుంది. ప్రతి విద్యార్థికి అమౌంట్ అనేది చాలా అవసరం అనమాట, కాలేజెస్ కానీ ఓపెన్ అయ్యేలోపు. సో విద్యా దీవెనకి సంబంధించి ఎంత అమౌంట్ రిలీజ్ చేశారన్నది అయితే తెలుసుకుందాం. సో విద్యా దీవెన వచ్చేసి 502 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. సో ప్రతి విద్యార్థి అకౌంట్లలో నేరుగా క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మనకి దశల వారీగా, అంటే ఒక సంవత్సరానికి 10,000 ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఇస్తున్నారు. సో కాలేజెస్ అన్నీ ఓపెన్ అయ్యేలోపు ఈ అమౌంట్ అనేది ఎంత అవసరం అన్నది చదువుకునే ప్రతి విద్యార్థికి తెలిసే ఉంటుంది. సో ఇదనమాట మనకి విద్యా దీవెనకి సంబంధించి అయితే. అండ్ థర్డ్ది వచ్చేసి నేను చేసిన ప్రతి వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్ వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఎక్కడ, ఇన్ని వీడియోస్ చేశారు కానీ మాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు, మాది ఈ మండలం, మాది ఈ ఊరు, దీనికి క్రెడిట్ అయింది అనేసి. సో మళ్ళీ కూడా చెప్తున్నానండి, మనకైతే అమౌంట్ అనేది ఖచ్చితంగా ఏదైతే ఆ బటన్ నొక్కేసారో ఎలక్షన్స్ ముందు ఆ అమౌంట్ అనేది ప్రతి స్కీమ్కి, అంటే ఏవైతే ఎలక్షన్స్ ముందు విడుదల చేసిన స్కీమ్స్ ఉన్నాయో వాటికైతే అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. సో వైఎస్ఆర్ చేయూత అమౌంట్ 18,750 రూపాయలు కూడా క్రెడిట్ అవుతుందండి. సో అది నేరుగా మీ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. నిన్న వచ్చేసి మనకి విద్యా దీవెన అండ్ ఆసరాకు సంబంధించిన నిధులను అయితే ప్రభుత్వం మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సో నిన్న ప్రత్యేకించి ఆసరాకి, విద్యా దీవెనకి ఆసరాకు సంబంధించి అయితే 1480 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అండ్ విద్యా దీవెనకు సంబంధించి 502 కోట్లు ఖర్చు చేయడం అయితే జరిగింది. నిధులను అయితే అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి అన్నమాట ఈ రెండుకి సంబంధించింది. నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 2,000 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సో ఇవాళ వచ్చేసి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాల్లో చెక్ చేసుకోండి. ఒకసారి మీకు వీలుంటే ఖచ్చితంగా బ్యాంక్ వరకు వెళ్ళి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.